సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించుడే కాదుల్లో ఎవరికి ఎసొంటి ఆపదొచ్చినా అన్యాయం జరిగినా వాటిని ఎదుర్కోనికి కలం అనే ఆయుధం చేట్ల పట్టుకొని ముందుకు దుంకుతాడు మన మహా న్యూస్ ఛానల్ ఎండి వంశీ సారు. ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఓ పెద్ద మనిషి ఒక ఆడామెతోటి కలిసి అడ్డదిడ్డం పనులు చేసిన ముచ్చట తెలిసిన మన వంశీ సారు ఒక పెద్ద పదవిలున్న సారు నువ్వు గిట్ల యేసుడు ఏందని టీవీలకు వచ్చి గైన మాటల తూటాలతోటి గట్టిగానే ప్రశ్నించుండు. ఇక ఈ ముచ్చట నచ్చని గా పెద్ద మనిషి మీటింగు పెట్టి మన వంశీ సార్తో పాటు గీ ముచ్చట మీద అరుసుకున్న విలేకరులందరి మీద నోటికొచ్చినట్లు అచ్చలు కచ్చలు మాట్లాడి గైన అక్కసు అక్కిండి అన్నట్లు ఈ పెద్ద మనిషి మాటలను తప్పుపట్టిన విలేకరులు ప్రజా సంఘపోలు మన సారుకు అండగా నిలుస్తూ గా పెద్ద మనిషికి క్షమాపణ చెప్పాలని గట్టిగానే లొల్లి చేసినరులా. ఇక గిది గిట్ల ఉండంగానే ఓ తాపి మేస్త్రి మన వంశీ సారు పనితీరు మెచ్చుకుంటా మాట్లాడిన వీడియో బయటకు వచ్చిన ముచ్చట చూసినాం. ఇక గీ అన్న చూడుర్రి మన వంశీ సారు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపి సారు పడ్డ కష్టాలను షెడ్డ పనుల మీద సారు చేస్తున్న పోరాటాలను మెచ్చుకుంటా ఓ పాట కట్టి ఎంతో ముద్దుగా వాడుతుండో. అంతే మరి నికార్సైన జర్నలిజంతో సారు ఎత్తున పోరాటం లంగ పనులు చేసేటోళ్లకు నచ్చదు. కానీ గీ సారు పనితీరు తెలిసినోళ్ళు గిట్లనే మెచ్చుకుంటారులా. అవుగాని గా పెద్ద మనిషి యోలో మీకు కూడా తెలుసు కదా, మరి లేట్ ఎందుకుల్లా మీరు కూడా రంగంలోకి వచ్చి ఏదో తీరుగా అరుచుకొని వంశీ సారుకు ఇమ్మతియుండ్రి. మరి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన అన్నా వంశన్న మారేలా వంశన్న ఒకటో రెండో ఏలో కాదు 20 ఏలన్నా తన పోరాటం రన్నా. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన అన్నా వంశన్న మారేలా వంశన్న ఒకటో రెండో ఏలో కాదు 20 ఏలన్నా తన పోరాటం రన్నా. ప్రజా గొంతుగై ప్రశ్నించాడు, ప్రజల కోసమే అడుగేశాడు. ప్రజా గొంతుగై ప్రశ్నించాడు, ప్రజల కోసమే అడుగేశాడు. ఎవడో ఏదో కూశాడంటూ ఆ పలతన పయనం అన్యాయాలను వరాచకాలను చూపే తన నయనం. వంశీ వంశన్న మారేలా వంశన్న మహానూసికే వన్న తెచ్చిన రూపం నువ్వన్నా. వంశీ వంశన్న మారేలా వంశన్న జనం మెచ్చిన జనం నచ్చిన జర్నలిస్టు వన్నా. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన అన్నా వంశన్న మారేలా వంశన్న ఒకటో రెండో ఏలో కాదు 20 ఏలన్నా తన పోరాటం రన్నా. థ్యాంక్ యూ మహానీష్ మన మారెల్లా వంశీకృష్ణ గారి కోసం ఈ పాట రాశాను. తన పయనం తన నయనం ఎలా పనిచేస్తుందని వ్యక్తి మేము ఇంక్లూడింగ్ చేశాను సార్. చాలా ఇష్టం తను నాకు అద్భుతమైన వ్యక్తి, మనసున్న మనిషి. ఇలాంటి వ్యక్తులు ఈ జర్నలిజంలో చాలా చాలా కీలకం సార్. తప్పకుండా అలొక్కసారి ఆ సార్కి హ్యాపీ థ్యాంక్ యూ చెప్పి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.